ప్రభునామన వందనాలు. ఈరోజు లేఖన భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయును. దేవుడి లేఖన భాగం ఆశించక ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ ఉదయకాలము మీ వ్యక్తిగతమైన ధ్యానం మీరు ముగించుకొని ప్రార్థనలో చక్కగా గడిపి ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారని నేను భావించి దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ దినాల్లో ఆత్మీయంగా వీలైనంత అధికంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. రాబోయే రోజుల్లో పరిస్థితులు మనకు తెలియదు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలో చెప్పన్నట్టుగా యెహోవా వాక్కు లేకపోతే ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ దొరకదు. అటువంటి క్షామం రాబోతుంది. అటువంటి క్షామం రాబోతుండగానే దానికి ముందుగా మనం విస్తారమైనటువంటి ధాన్యాన్ని అనగా దైవ ప్రత్యక్షతల్ని, దేవుని వాక్యాన్ని మనం సమకూర్చుకొని పెట్టుకోవడం మంచిది. మన కరువు కాలంలో కూడా మనల్ని మనం పోషించుకోవడానికి, ఇతరులను పోషించుకోవడానికి కావలసినటువంటి ఆత్మీయమైన ధాన్యాన్ని మన దగ్గర నిలువ చేసుకోవడం చాలా అవసరతగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వేరు ఛానల్స్, సుమారు ఒక 10 ఛానల్స్ వరకు మనకు నెల్లూరులో క్రిస్టియన్ ఛానల్స్ వస్తున్నాయి. ఈ 10 ఛానల్స్లో వేరు సందేశాలు ఇలా ఇన్ని వస్తున్నాయి కదా, ఏం చూస్తామా ఏమిటి అని అనుకుంటున్నారేమో. అవకాశం దొరికినప్పుడల్లా కార్యక్రమాలు చూస్తూ ఉండండి, విషయాలు తెలుసుకుంటూ ఉండండి, దేవుళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేయండి. ఆయా టీవీ స్పీకర్లతో అవసరమైతే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడండి, తప్పేం లేదు. అయ్యా అది అలా చెప్పారు, ఇలా చెప్పారు, దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి అని అడగండి, తప్పేం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ శాంతి టీవీలో ఇచ్చేటువంటి యోహాను సువార్త సందేశాల మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు మీరు తెలియజేయండి. ఏమైనా విమర్శలు ఉన్నా తెలియజేయండి. మీరు ఏకీభవించిన ఏదైనా విషయాలు ఉంటే వాటిని కూడా తెలియజేయండి. మీరు అన్ని విషయాలతో ఏకీభవించాలని ఏం లేదు. ఒక అభిప్రాయంతో అందరూ ఏకీభవించాలని నియమమేమీ లేదు. సరే, దేవుని స్తోత్రం. ఈ సమయంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయును. కానీ సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన స్వతహాగా మాట్లాడు, తాను విన్న వాటిని మాత్రమే మాట్లాడతాడు, జరగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు. సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక, సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక, when the spirit of truth comes, సత్యస్వరూపి అయిన ఆత్మ అని మన తెలుగు బైబిల్లో రాయబడింది. సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే సత్యమైన ఆత్మ, ద రియల్ స్పిరిట్. సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే మన కిందాక వాడుక భాషలో సత్యాన్ని ప్రకటించే ఆత్మ. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 25వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు చేస్తున్న ప్రార్థనలో తండ్రిని ఆయన చేస్తున్న సంబోధన చూడండి. నీతి స్వరూపుడవగు తండ్రి అని అంటున్నాడు. తండ్రి నీతి స్వరూపుడు, ఆత్మ సత్యస్వరూపుడు, ప్రభు ప్రేమస్వరూపుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఆత్మస్వరూపుడు అంటున్నాం ఏంటండి అంటున్నారు, మళ్ళీ సత్యస్వరూపం ఏంటి, సత్యానికి స్వరూపం ఏంటి, నీతికి స్వరూపం ఏంటి, ప్రేమకు స్వరూపం ఏంటి? కొన్నిటి స్వరూపాలు ఇలా ఉంటాయని చెప్పలేము, కానీ వాటి స్వరూపాలు అలా ఊహించేసుకోవడమే.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్? ఈ లోకంలోకి ప్రభు యొక్క రెండవ రాకడకు ముందుగా దుష్టాత్మ అనగా యాంటీక్రైస్ట్ ఆత్మ అనగా క్రీస్తు విరోధి ఆత్మ వస్తుంది. అలాగే ఈ లోకంలోకి దేవుడు తన పరిశుద్ధాత్మను పంపించడానికి ముందుగా కొన్ని దుర్బోధలతో కూడుకున్న ఆత్మలు, లేకపోతే దుర్బోధలు చేసే ఆత్మలు వచ్చినట్టుగా మనం గమనించగలం. దేవుడు తన ఆత్మను పంపించాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ దుర్బోధనలు ఖండించి అంతం చేసి ఆత్మ ద్వారా జరిగించబడేటువంటి అసలు సిసలైన బోధన ప్రజలను అంగీకరింప చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న సత్యస్వరూపి అయిన ఆత్మ ఎప్పుడు వస్తాడు అని చెప్పడం లేదు, కానీ వస్తాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలిసిన విషయమే. అనగా యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, అనగా పెంతెకోస్తు దినాన, అనగా యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత, 9 రోజుల తర్వాత, అనగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఆయన ఆరోహణం జరిగింది. తర్వాత 2వ అధ్యాయంలో 9 రోజుల గ్యాప్ తర్వాత 2వ అధ్యాయము 1వ వచనంలో పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏమైనా జరుగుతాయా? దురాత్మ వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది. అలాగే దేవుని ఆత్మ వచ్చినప్పుడు కూడా ఏదో జరుగుతుంది. అనగా దేవుని ఆత్మ అయినా దురాత్మ అయినా వచ్చినప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. ఒక క్రియ జరుగుతుంది, ఏదో కార్యం జరుగుతుంది. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే దాని గురించి 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. గత ఎపిసోడ్లో మనం పరిశుద్ధాత్మతో ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం. అనగా పరిశుద్ధాత్మతో ప్రయాణం, అది పాపం నుంచి పరిశుద్ధతలోనికని, స్వనీతి నుంచి స్వర్గీయ నీతిలోనికని, అంతేకాకుండా అది అన్యాయపు తీర్పు నుంచి అసలైన తీర్పు, ఆత్మీయ తీర్పులోనికని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆత్మ నడిపింపు అని ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న మాట, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనకు తెలిసిన విషయమే. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం, ఆయనను నా తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకొని శక్తిమంతులు అవుతారని కాదు, శక్తిని పొందుకొని సాక్షులు అవుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న 3 విషయాల్లో కలిపిపోదాం త్వరగా. మొట్టమొదటి విషయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. కానీ సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక నేను మీకు చెప్పవలసిన ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ వాటికి మీరు ప్రస్తుతం తట్టుకొనలేరు. కానీ మీరు తట్టుకోగలరు, సహించగలరు, భరించగలరు. ఎప్పుడు? సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు. అది అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ లేకపోతే సత్యాత్మ రానప్పుడు మీరు సహించలేరు, వచ్చినప్పుడు మాత్రం భరించగలరు. అనగా పరిశుద్ధాత్ముడు, నేను చదువుతున్నాను, ఐ స్టిల్ హ్యావ్ మెనీ థింగ్స్ టు సే టు యూ బట్ యూ కెనాట్ రిసీవ్ దెమ్ రైట్ నౌ.
ఇంతకుముందు కూడా దీని గురించి కొద్దిగా వివరణ ఇచ్చినప్పుడు చెప్పాను. మీరు సహించలేరు అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు స్వీకరించలేరు అని. మీ ఆలోచన విధానాలు మీ ప్రస్తుతం సరిగా లేదు, మీరంతా ఏదో నేను వెళ్ళిపోతున్నాను, దానివల్ల వచ్చే నష్టం గురించే మీరు ఆలోచిస్తున్నారు, దానివల్ల వచ్చే లాభం గురించి మీరు ఆలోచించడం లేదు అన్నట్టుగా ప్రభువు చెప్పాడు. శరీర సంబంధులకి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అర్థం కావు. శరీరానుసారమైన మనిషి శరీరానుసారమైన వాటి మీదే మనసు పెట్టుకుంటాడు. సరే, దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి విషయము, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, when the spirit of truth comes, number 1, సహించగలిగిన స్థితి నుండి, సహింపలేని స్థితిలో నుంచి సహింపగలిగిన స్థితిలోకి నడిపిస్తాడు ఆయన. ఇంతకుముందు మనకు అర్థం కావడం లేదు, ఇప్పుడు లోపల పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మనకు గ్రహింపును అవగాహనను కలుగు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దాని అర్థం ఏంటి అంటే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మరియు 27వ వచనాల్లో రాయబడిన మాటలు, మీ మీద ఉన్న అభిషేకం సత్యమే, మీరు పరిశుద్ధుని వలన అభిషేకించబడి ఉన్నారు, మీరు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఉన్నారు. కానీ మీకు ఎవరో బోధించాల్సిన అవసరం లేదు. అవి ఏమైనా సరే మూలపాఠాలు లేకపోతే ఇంకేనా కావచ్చు, బోధించాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఎనఫ్. పరిశుద్ధాత్ముడు మీకు నేర్పిస్తాడు అని. స్తోత్రం. ఆ యోహాను పత్రికలో మనం చూడగలం. అనగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, సహింపలేని అనగా స్వీకరించలేని స్థితిలో నుంచి, స్థాయిలో నుంచి స్వీకరించగలిగిన స్థాయిలోకి. ఒకప్పుడు స్వీకరించలేవు, సత్యాన్ని స్వీకరించలేవు, యేసును స్వీకరించలేవు, కానీ ఇప్పుడు సత్యాన్ని యేసును స్వీకరించగలిగిన స్థాయి, ఈ స్థాయిని పరిశుద్ధాత్ముడు నీలో కలుగు చేశాడు. ఏదో మనం ఏదో భక్తిపరులమనో ప్రార్థనాపరులమనో, మా తాత ముత్తాతలు బాగా ప్రార్థన చేసేవాళ్ళు అందుకని మేము రక్షింపబడ్డాం అనుకుంటున్నారేమో. దేవుని కృపచేత మనం రక్షింపబడ్డాం. జగత్తుకు పునాది వేయబడక ముందే మనం నిర్ణయించబడ్డాం. కానీ ఒకరోజు మనం రక్షింపబడ్డాం. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది. అనగా సహింపలేని స్థితి, అనగా స్వీకరింపలేని స్థితిలో నుండి స్వీకరింపగలిగిన స్థితిలోనికి పరిశుద్ధాత్ముడిని నడిపిస్తాడు. ఏంటబ్బా ఏం అర్థం కావడం లేదు నాకు ఇదంతా అని అనుకుంటున్న స్థాయిలో నుంచి, అరే నాకు బాగా అర్థమవుతుంది అనేటువంటి స్థితిలోనికి దేవుడిని నడిపిస్తాడు. From the state that you could not receive to the state that you could receive. స్వీకరించలేని స్థితిలో నుంచి స్వీకరించగలిగిన స్థితిలోకి దేవుడు ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. నీలో ఉన్న ఆత్మ నడిపిస్తాడు కాబట్టి నువ్వు కూడా నడుస్తావు, నీ దేహం కూడా నడుస్తుంది. ఆత్మ ద్వారా జన్మించిన వాడు గాలిని పోలి ఉన్నాడు. వాడి శబ్దాన్ని నువ్వు వింటావు అంతవరకే. వాడు ఎక్కడి నుంచి వస్తాడో ఏంటో ఏం తెలియదు నీకు. అతను ఒక మర్మంగా ఉంటాడు, మిస్టరీ. ఆమె ఒక మర్మంగా ఉంటుంది. ఆత్మ పొందిన వాళ్ళు, ఆత్మ నింపుదల కలిగిన వాళ్ళు ఒక మర్మంగా ఉంటారు. విజ్ఞానం కలిగిన వాళ్ళు మర్మంగా ఉండరు, కానీ ఆత్మ కలిగిన వాళ్ళు మర్మంగా ఉంటారు. Those who are filled with the Spirit, they were a mystery to the world. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయము, సహించలేని స్థితిలో నుంచి పరిశుద్ధాత్ముడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచి సహింపగలిగిన, స్వీకరించగలిగిన, సత్యాన్ని స్వీకరించగలిగిన, మీకు చెప్పాల్సినటువంటి సంగతులు కొన్ని కలవని కాదు, అనేక సంగతులు ఉన్నాయి. అయితే ప్రభువా పర్లేదు మాకు చెప్పు, అనేక సంగతులు కావాలి, అనేక సంగతులు మేము మిస్ అయిపోతే ఎలాగా? అనేకం కాకపోయినా కొన్ని సంగతులైనా మాకు చెప్పవా? మేమెందుకు గ్రహించలేకపోతున్నాం, మేమెందుకు వినలేకపోతున్నాం అని ఎవరిలో తాపత్రయము, తపన కనిపించడం లేదు. నేను చెప్పాల్సిన సంగతులు అనేకం ఉన్నాయి అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా.
యేసు ప్రభు చెప్పాల్సిన సంగతులు అనేకం ఉన్నాయి, కానీ వినాల్సినటువంటి శిష్యులు వినాల్సిన చెవులు సిద్ధంగా లేవు, స్వీకరించాల్సిన హృదయాలు సిద్ధంగా లేవు. అది విచారకరమైన విషయం. ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ వినడానికి ఎంతమంది విశ్వాసులు సిద్ధంగా ఉన్నారు? ప్రతి ఆదివారము మీ స్థానిక సంఘ కాపరుల ద్వారా దేవుడు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వినడానికి సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్తోత్రం, స్తోత్రం. ఇదే అధ్యాయంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును, సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. దేవుని స్తోత్రం. మమ్మల్ని ఎవరు నడిపిస్తారు అని శిష్యులు ఎవరు అడగలేదు, కానీ ప్రభు చెప్తున్నాడు, ఇక మిమ్మల్ని నడిపించడానికి ఇంతకాలం నా నడిపింపుకు గురయ్యారు. నా దగ్గరికి రావడానికి ముందుగా 3.5 సంవత్సరాల క్రితం మీరు ధర్మశాస్త్రం ప్రకారం, దేవాలయం ప్రకారం, సమాజ మందిర విధి విధానాల ప్రకారం నడిపించబడ్డారు. అనగా ఒక విశ్వాసి రక్షింపబడ్డానికి ముందుగా లోకానుసారమైన విధానాలు, ఆచారాలు, కొన్నిసార్లు రక్షింపబడిన తర్వాత కూడా మతము యొక్క విధానాల ద్వారా నడిపించబడతాడు. కానీ వీటి ద్వారా కాదు, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. అందరినీ దేవుని కుమారులు అనుకోవడానికి వీల్లేదు. అందరూ దేవుని కుమారులనే అనుకుంటున్నట్లయితే వారు మోసపోతున్నట్లే. దేవుని స్తోత్రం. ఒకటి మనం ఆలోచిస్తున్న మాట, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన మీ మీదకి వచ్చినప్పుడనో, మీ మీద దిగి వచ్చినప్పుడనో, ఆయన మీ మీద బలంగా వచ్చినప్పుడనో, సరే ఏదేమైనప్పటికీ మీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఒకటి, స్వీకరించలేని స్థితిలో నుంచి స్వీకరించగలిగిన స్థితిలోకి ఆయన నిన్ను నడిపిస్తాడు. రెండోది, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపిస్తాడంటే, ఆయన నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఒకటి, స్వీకరించగలిగినటువంటి స్థితిలోకి నడిపిస్తాడు. రెండోది, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇంటూ ఆల్ ట్రూత్, అనగా సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు అని వాడుక భాషలో రాయబడింది. సంపూర్ణ సత్యంలోకి, ద పర్ఫెక్ట్ ట్రూత్, ఎగ్జాక్ట్ ట్రూత్. ఇంక ఏ లోకానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ చూడండి, కొన్ని వస్తువుల ధరలు ఇక్కడ ఒక విధంగా ఉంటాయి, మరొక ప్రాంతంలో మరొక విధంగా ఉంటాయి. ఒకవేళ 1 కిలో టొమాటోలు నెల్లూరులో ఒక విధంగా ఉండొచ్చు, విజయవాడలో ఒక విధంగా ఉండొచ్చు, ఢిల్లీలో ఒక విధంగా ఉండొచ్చు, చెన్నైలో ఒక విధంగా ఉండొచ్చు, అమెరికాలో ఒక విధంగా ఉండొచ్చు. కానీ కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి చూడండి. 2 రోళ్ళ 4 ఎక్కడైనా కానీ, నెల్లూరు అయినా కానీ, లేకపోతే విజయవాడ అయినా కానీ, లేకపోతే చెన్నై అయినా, లేకపోతే ఇంకెక్కడైనా వెళ్ళినా కానీ, అమెరికా వెళ్ళినా 2 రోళ్ళు 4 స్టాండర్డ్. ఇది వస్తువుల యొక్క ధరలు రోజు రోజుకో లేదా వారానికి ఒకసారో లేదా అలా మారుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం స్టాండర్డ్గా ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా 4 అనేది కొన్ని వందల సంవత్సరాలుగా, వందలు కాదు ఇంకో 1000 సంవత్సరాలైనా 2 4 అనేది మాత్రం మారదు. అది అటువంటి పక్కా ట్రూత్. పరిశుద్ధాత్ముడు మనల్ని అటువంటి సత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. రెండో విషయం, ఆయన సర్వసత్యములోకి నడిపిస్తాడు. శిష్యులారా, నేను మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించాను. మీరు కొద్దిగా మీ పరిస్థితి, మీ ఆత్మీయ పరిస్థితిని బట్టి సర్వసత్యంలో మీరు నడవలేదు. కానీ పరిశుద్ధాత్ముడు మీ లోపల ఉంటాడు కాబట్టి, నేను మీ పక్కన ఉన్నాను కాబట్టి మీరు పెద్దగా నా మీద అంతగా లక్ష్యం చూపించలేదు, లేకపోతే పెద్దగా శ్రద్ధ చూపించలేదు. ఆయన మీలో ఉన్నాడు కాబట్టి, మిమ్మల్ని ఒప్పింపజేస్తుంటాడు కాబట్టి. యేసుప్రభు ఈ లోకంలో శిష్యుల్ని బలవంతంగా తన అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దలేదు.
కానీ పరిశుద్ధాత్ముడు లోపల ఉంటాడు కాబట్టి సత్యాన్ని ఒప్పింపజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే సుప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళిపోతున్నాను, దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. రెండో విషయం, సర్వసత్యంలో నడిపిస్తాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఒకటి ఆయన స్వీకరించే స్థితి, లేకపోతే గ్రహించే స్థితిలోనికి నడిపిస్తాడు, సహింపగలిగిన స్థితిలోకి నడిపిస్తాడు. రెండోది ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎక్కడికి నడిపిస్తాడు అని మనం ఆలోచిస్తే ఇదే అధ్యాయంలో 13వ వచనం మనం ఇందా చదువుకున్న మాటే. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును, మిమ్మును సర్వసత్యం నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. He would reveal the things of the future. భవిష్యత్ సంగతులను మనకు తెలియజేస్తాడు. ఇంతసేపుడు గతపు సంగతులు కాదు కావాల్సింది మనకు, గతపు సంగతులు కూడా కావాలి, గత చరిత్ర మనకు కావాలి. మనకు తెలిసినట్టుగా గత చరిత్ర ఆదికాండంలోను లేదా రాజుల గ్రంథాల్లో, సమయల గ్రంథంలో స్టోరీ మనం తీసుకుంటున్నాం, వాటి ద్వారా చదువుకొని మేళ్ళు పొందుకుంటున్నాం, వాటి ద్వారా ఇన్స్పైర్ అవుతున్నాం మనం. And he will make known to you the things that are coming in the future. అనగా నిన్ను భవిష్యత్తు కొరకు సిద్ధపరచాలని పరిశుద్ధాత్ముడు ప్రయత్నం చేస్తున్నాడు. సాతానుడు నీ గతంతో నీకు ఒక సంబంధాన్ని ఏర్పరుస్తాడు, కానీ పరిశుద్ధాత్ముడు నీ భవిష్యత్తుతో నీకు ఒక సంబంధాన్ని ఏర్పాటు చేస్తాడు. గతాన్ని గురించి ఆలోచిస్తూ భూతకాలాన్ని గురించి ఆలోచిస్తూ కుంగిపోతున్నావేమో, నీ భవిష్యత్తును తెలుసుకో. సంభవించబో సంగతుల్ని బోధిస్తాడు. ఏం బోధించాడో మరి మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మదేవుడు మొదటి శతాబ్దంలో జరగబోయినటువంటి, అంటే మొదటి శతాబ్దంలో జరిగినటువంటి యెరూషలేము ముట్టడి వేయడం, లేదా దేవాలయం పడగొట్టబడడం, ఇంకా ఏదైనా వేరు విషయాలు, వీటన్నిటిని గురించి బయలుపరిచి ఉండవచ్చు. పరిశుద్ధాత్ముడు భవిష్యత్ సంగతులను బయలుపరుస్తాడు. సర్వసత్యంలో నడిపిస్తాడు అంటే సార్వత్రికమైన ఆత్మీయ నియమాల గురించి మనకు బయలుపరుస్తాడు. రెండోది ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎక్కడికంటే భవిష్యత్ విషయాల్లోకి, భవిష్యత్ విషయాల అవగాహనలోకి నడిపిస్తాడు. సంభవింపబో సంగతుల అవగాహనలోకి మనల్ని నడిపిస్తాడు. సంభవింపబో సంగతుల గురించి ఎవరికి తెలియదు, రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు స్పష్టంగా చెప్పగలరు, ఇది పలాందని. ఎందుకంటే మీకు వేరొకడు బోధించనక్కర్లేదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, మీలో ఉన్నాడు కదా అని భక్తుడు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, నా మాటలను ఇక్కడ ముగించేస్తున్నాను. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. సహింపగలిగినటువంటి స్థితిలోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. నెంబర్ 1, సత్యస్వరూపి అయినట్టు ఆత్మ వచ్చినప్పుడు సహింపగలిగిన స్థితిలోకి నడిపిస్తాడు. రెండోది, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మూడోది, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన సంభవింపబో సంగతుల అవగాహనలోకి మనల్ని నడిపిస్తాడు. భవిష్యత్తు ఉంది, భవిష్యత్తు లేని వాళ్ళు కాదు శిష్యులు. దేవుని బిడ్డలకి భవిష్యత్తు ఉంది. సమీప భవిష్యత్తు అయినా, దూర భవిష్యత్తు అయినా కానీ, నియర్ ఫ్యూచర్ అయినా, ఫార్ ఫ్యూచర్ అయినా కానీ దేవుడు దాన్ని బయలుపరచగలడు. పరిశుద్ధాత్ముడు ప్రవచిస్తాడు, ఆయన ప్రవచనాత్మ ఉన్నాడు కాబట్టి ఆయన బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భవిష్యత్తు కొరకు సిద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ శిష్యులందరూ మొదటి శతాబ్దం ఇంచుమించు 90 లోపే
లేదా 95 ఈ లోపే చనిపోయినట్టుగా మనం చూడగలం. అనగా సంభవింపబో సంగతులు అనగా యేసు ప్రభు కాలం తర్వాత ఇంచుమించు 60 సంవత్సరాలు 62 65 సంవత్సరాల స్టోరీల్ని దేవుడు సంభవింపబో సంగతులు అని చెప్పి తెలియజేశాడు అని అర్థం చేసుకోవాలి. ఈయన శిష్యులకో లేకపోతే ఆ శిష్యులకో ఎవరికో మనకు తెలియదు. ఆయన సంభవింపబో సంగతులను తెలియజేస్తాడు. సంభవింపబో సంగతుల అవగాహనలోకి మనల్ని నడిపిస్తాడు. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రం పరిశుద్ధమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. మీరు హెచ్చవలసి ఉన్నది, మేమందరము తగ్గవలసి ఉన్నది. మా కొరకు వధించబడిన ఓ గొర్రె పిల్ల, మా కిరీటములు తీసి నీ పాదముల దగ్గర పెడుతున్నాం. తండ్రి మీకు వందనాలు. మీరు మాకు తెలియజేసిన సత్యముల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సహింపగలిగిన స్థితిలోకి నడిపిస్తాడని, సర్వసత్యంలోకి నడిపిస్తాడని, అంతేకాకుండా ఆయన మమ్మల్ని సంభవింపబో సంగతుల అవగాహనలోకి నడిపిస్తారని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇలా మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు లేరు. మా పరిశుద్ధాత్ముడా, మా పరమ బోధకుడా, నీవు మాత్రమే అలా నడిపించగలవు. నీ నడిపింపును బట్టి మీకు వందనం చేయిస్తున్నా. మీతో ఉన్న ప్రయాణంని బట్టి మీకు వందనం చేయిస్తున్నా. మీతో ఈ పరిశుద్ధాత్మతో జరిగేటువంటి ప్రయాణంలో అందరూ పాలిభాగస్తులు అవుతూ సాయం చేయండి. మేమందరం గమ్యస్థానం చేరుకొని మీ నామాన్ని మేంపరుస్తూ సాయం చేయమని అనుకుంటున్నాం. మాటలు విన్న ప్రతి వ్యక్తి కొరకే మీకు వందనం చేస్తూ, సకల ఘనత మహిమా పరమాలు మీకు ఆరోపిస్తూ, మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.